హాయ్ అండి, అందరికీ నమస్కారం. పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారులు అలాగే చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాన్ని అనేది తీసుకురావడం జరిగింది. అదే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి స్వనిధి పథకం. సో ఈ పథకంలో భాగంగా 50,000 వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 50,000 లోన్ అనేది ఎవరికి ఇస్తారు, అలాగే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా పార్లమెంట్ సెషన్లో ఈ పథకం యొక్క మార్గదర్శకాలు అనేది చేంజ్ చేయడం జరిగింది, మార్పు చేయడం అనేది జరుగుతుంది. సో ఆ మార్పు ఏమిటి, అలాగే కావాల్సిన ధ్రువపత్రాలు ఏమిటి, ఎక్కడ అప్లై చేయాలని అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు లేదా మీకు తెలిసిన వారికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుందాం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారాలు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు అలాగే చిన్న చిన్న స్టాల్స్ నడుపుకుంటారు కదండి, వారికి లోన్ అనేది దొరకడం చాలా కష్టం అవుతుందండి. సో అటువంటి వారికి ఎటువంటి గ్యారంటీ లేకుండా తక్కువ వడ్డీకే బ్యాంక్ నుండి లోన్ ఇప్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ పథకం అనేది కొత్తదైతే కాదు, ఇది 2020లోనే ప్రారంభమైంది. కాకపోతే ఆ పథకం యొక్క మార్పులు చేర్పులు అనేది రీసెంట్గా జరిగిన పార్లమెంట్ సెషన్లో చేయడం జరిగింది. ఈ పథకం యొక్క టెన్యూర్ అనేది గడువు తేదీ అనేది ఈ మార్చ్ 2026కి ఎండ్ అయిపోతుంది, అంటే ముగిసిపోతుంది. సో దీన్ని ఏం చేశారంటే రీసెంట్గా జరిగిన పార్లమెంట్ సెషన్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పథకంలో మార్పులు అనేది చేయడం జరిగింది. దీని కాల పరిమితిని 2030 మార్చి వరకు పెంచడం జరిగింది. అలాగే ఇందులో అమౌంట్ అనేది కూడా పెంచడం జరిగింది. సో అనేది నెక్స్ట్ చూద్దాం. సో ఈ పథకంలో భాగంగా లోన్ అమౌంట్ ఎంత వస్తుంది, అలాగే ఎంత కట్టాలి అనేది ఒకసారి చూద్దామండి. సో ఈ పథకంలో భాగంగా లోన్ అనేది 3 విధాలుగా వస్తుందండి. స్టెప్ 1లో పూర్తయిన తర్వాత స్టెప్ 2 అలాగే స్టెప్ 3 3 భాగాల్లో వస్తుందండి. ఫస్ట్ లోన్ అనేది ఎప్పుడు వస్తుందంటే కనుక మీరు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ లోన్ వస్తుంది. ఫస్ట్ లోన్ గతంలో 10,000 వచ్చేది, ఇది ప్రస్తుతం 15,000కి పెంచడం జరిగింది. సో ఈ 10,000 అనేది మీరు గతంలో ఉండేది కాబట్టి ఈ 15,000 అనేది చేశారు. ఈ 15,000 అనేది మీరు 12 నెలలు ఈఎంఐ పెట్టుకుని పే చేయాలండి. సో ఈ 12 నెలల్లో ఈ 15,000 కట్టేసిన తర్వాత మీకు సెకండ్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తుందండి. సెకండ్ లోన్ ఎంత వస్తుంది అంటే కనుక గతంలో 15,000 ఇచ్చేవారు, దీన్ని 25,000కి మార్చారు. సో 25,000 మీరు కూడా 18 నెలల కాల పరిమితిలో 18 నెలలు అండి. సో 25,000 18 నెలలు ఈఎంఐలు పే చేయాలి. సో ఇలా పే చేసిన తర్వాత మీరు థర్డ్ లోన్కి అనేది అంటే మూడవ లోన్. సో మూడవ లోన్ ఏంటంటే 50,000 లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 50,000 అనేది మీరు 36 నెలలకి పే చేయాల్సి వస్తుంది. సో ఇలాగా ఒక స్టెప్ బై స్టెప్ మీరు లోన్లు పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటనేది తెలుసుకుందామండి. సో మనం ఈఎంఐలు క్రమం తప్పకుండా పే చేస్తే ఎటువంటి అడ్వాంటేజెస్ అనేది ఈ పథకం ద్వారా పొందుతాం అనేది ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనం క్రమం తప్పకుండా అంటే ఇన్ టైంలో ఈఎంఐలు పే చేసామనుకోండి, ఫస్ట్ అడ్వాంటేజెస్గా ఏమవుతుందంటే కనుక మనం ఏదైతే ఆ లోన్ అమౌంట్ తీసుకుంటామో లోన్ అమౌంట్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత 7% అనేది సబ్సిడీ మనకి గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్లోని వేయడం జరుగుతుందండి. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ అంటే డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేసుకున్నందుకు గాను, అంటే మనం వ్యాపారం చేసుకుంటున్నప్పుడు సో క్యూఆర్ పేమెంట్స్ చేయించామనుకోండి, ఫోన్పే ద్వారానో గూగుల్ పే ద్వారానో క్యూఆర్ పేమెంట్స్ చేసామనుకోండి, 1% అనేది తప్పకుండా క్యాష్ బ్యాక్ వస్తుందండి. సో ఇది అన్లిమిటెడ్ కాదు, నెలకి ఒక 100 రూపాయలు మాత్రం మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక సంవత్సర కాలంలో చూసుకుంటే కనుక 1,200 అనేది క్యాష్ బ్యాక్ ద్వారా మనం తప్పకుండా పొందుతామండి. సో మూడో అడ్వాంటేజ్ వచ్చేసరికి కనుక ఒక ఫస్ట్ లోన్ అయిపోయిన తర్వాత రెండో లోన్ పే చేసిన తర్వాత కూడా మనకి రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తారు. సో ఈ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మనం పేమెంట్స్ అనేది క్యూఆర్ పేమెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అడ్వాంటేజెస్ ఏంటంటున్నారు, ఇవి 2 అడ్వాంటేజ్ కాకుండా తర్వాత ఎటువంటి షూరిటీ లేకుండా అంటే ఎటువంటి డాక్యుమెంట్ కానీ అంటే మన ఆస్తి లేదన్నా కూడా తనఖా పెట్టుకోకుండా లోన్ అనేది ప్రస్తుతం ఇస్తారండి తక్కువ వడ్డీకి, అది కూడా బ్యాంక్ మినిమం వడ్డీకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి ప్రత్యేకమైన అడ్వాంటేజెస్ అండి. ఈ పథకానికి ఎవరు అర్హులు, అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు చూద్దామండి. 2020 మార్చి 24 కంటే ఎవరైతే వీధి వ్యాపారులుగా రిజిస్టర్ అయి ఉంటారో వారు అర్హులు అవుతారండి. సో వారు ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు గాను లేదంటే వీధి వ్యాపారులు గాను స్టాల్స్ పెట్టి నిర్వహిస్తున్న వాళ్ళు గాను రిజిస్టర్ అయి ఉండాలండి, వీళ్ళు అర్హులండి. సో ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమనేది క్లియర్గా చూద్దామండి.
సో అప్పుడు ఎవరు అర్హులు కాదనేది ఇది కూడా తెలిసిపోతుంది. సో క్లియర్గా డాక్యుమెంట్స్ గురించి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. వీళ్ళకి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ అనేది ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. తర్వాత వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. తర్వాత వచ్చేసరికి బ్యాంక్ పాస్బుక్ ఖాతా వివరాలు అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్గా వినండి, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది ఏంటంటే కనుక సర్వే రిఫరెన్స్ నెంబర్ అండి. సో ఆ సర్వే రిఫరెన్స్ నెంబర్ అంటే ఏంటంటే కనుక పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారులు అలాగే చిరు వ్యాపారులకు సంబంధించిన సర్వేలో ఎవరైతే వీధి వ్యాపారం చేస్తారో వారికి ఒక పర్టికులర్ నెంబర్ అనేది ఇచ్చారు, అది సర్వే రిఫరెన్స్ నెంబర్ కింద తీసుకుంటారు. ఒకవేళ ఈ సర్వే రిఫరెన్స్ నెంబర్ అనేది లేకపోతే కనుక LOR అని ఉంటుందండి, లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఇది ఎవరిస్తారంటే కనుక ఎవరైతే టౌన్ వెండింగ్ కమిటీ ఉంటుందండి. టౌన్ వెండింగ్ అనేది మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపాలిటీలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ టౌన్ వెండింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇచ్చినా సరిపోతుంది. సో ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. వీటితో పాటు వ్యాపారం చేస్తున్న పని ప్రదేశం యొక్క ఫొటోస్ అలాగే డీటెయిల్స్ ఉండాలి. తర్వాత డిజిటల్ పేమెంట్స్కి సంబంధించిన QR కోడ్స్ అనేది ఉండాలి. సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకుంటే కనుక మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇవి ఇప్పుడు చూద్దాం. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో దీనికి మీకు ఒకవేళ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, నేను ఫోన్లో అప్లై చేసుకోగలను, లేదా సిస్టమ్ ఉంది సిస్టంలో అప్లై చేసుకోగలను అంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ని ద్వారా మీరు క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఒకసారి డిస్ప్లే మీద పెడుతున్నాను చూడండి. ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ చేస్తే మీకు డిస్ప్లే మీద ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ మనం అప్లై లోన్ అని కొట్టిన తర్వాత 3 ఆప్షన్స్ అనేది వస్తుంది. ఒకటి 10K, 20K, 25K అలాగే 50K అని ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్రైమరీ కాబట్టి 10K అనేది క్లిక్ చేసి అప్లై చేస్తాం. సో ప్రస్తుతం అయితే కనుక ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. ఈ విధంగా మనం ప్రాసెస్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు ఇంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు, మేము అప్లై చేసుకోలేము అంటే కనుక మీకు దగ్గరలో ఉన్న CSC సెంటర్స్ అని ఉంటాయి, లేదంటే మీ సేవా కేంద్రాలు. సో ఈ రెండింటిలో ఏదో దానికి మీరు అప్రోచ్ అయ్యి మీరు డీటెయిల్స్ అనేది ఇస్తే కనుక వాళ్ళు అప్లై చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి, మీకు సర్వేలో పేరు అనేది నమోదు ఉండాలి, లేదంటే LOR అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది ఉండాలి. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఏం కాదండి, అది ఎవరైతే వ్యాపారస్తులు ఒక సంఘం కింద ఏర్పడతారో ఆ సంఘం నుంచి లెటర్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధమైన డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని లోన్ పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఇందులో ఏంటంటే మనకి ఎక్కువ ప్రాసెస్ ఉండదండి. ఇవి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి బ్యాంక్ వెళ్ళడం జరుగుతుంది. బ్యాంక్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ అకౌంట్లో లోన్ అనేది వేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు పూర్తి వివరాలు అందించాలని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు అప్లై చేసిన వాళ్ళు ఇదివరకు అప్లై చేసి ఉంటే కనుక, అలాగే లేదంటే అప్లై చేసి మీరు లోన్ పొందకపోవడం ఉంటాయి కదండి, అటువంటి ఏమైనా ఉంటే కనుక కామెంట్లో తెలియండి, మన మిత్రులకు ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ అండి.